ఈరోజు మనం ఎక్సైజ్ 14.2లో ఫోర్త్ సమ్ నేర్చుకున్నాం. ఈ ఫోర్త్ సమ్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి లెక్కని. ఫోర్త్, రాష్ట్రాల వారీగా అంటే స్టేట్స్ వైజ్గా సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి విలువలు ఇచ్చాడు. రేషియో కాదు, విలువ ఇచ్చాడు. ఈ క్రింది పౌనఃపున్య విభాజన పట్టికలో ఇవ్వబడినది. ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ పౌనఃపున్య పట్టికలో ఇవ్వడం జరిగింది. ఇట్టి దత్తాంశానికి అంటే ఈ దత్తాంశానికి బాహుళకాన్ని మరియు సగటును గణించి మరియు రెండు కేంద్ర స్థితులపై అంటే ఈ కేంద్ర స్థానం విలువ మనకి బాహుళకం సగటులపై ఏదైనా వ్యాఖ్యానం చేయమంటున్నాడు. ఎలా చేద్దాం చూద్దాం. నెక్స్ట్, ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ది స్టేట్ వైజ్ టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో ఇన్ higher secondary schools of India. Find the mode and mean of the data. Interpret the two reason means. ఈ రెండింటి గురించి కూడా మనకి ఇంటరప్ట్ అయ్యి ఆ యొక్క విషయాన్ని తెలియజేయమని చెప్తారు. సో మనం ఫస్ట్ మనం ఏం చేద్దాం, బాహుళకం కడదాం. బాహుళకం ఈజ్ ఈక్వల్ టు L plus F1 minus F0 by 2F1 minus F2 minus F0 into H. Okay students, చూడండి, బాహుళకం is equal to L plus F1 minus F0 2F1 minus F2 minus F0 into H. ఇందులో F1 అంటే ఏంటి చూడండి. ఫస్ట్ L is equal to ఎంత, F1 ఎంత, F2 ఎంత, F0 ఎంత, H ఎంత ఉన్నాం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది F1. సో F1 ఈజ్ ఈక్వల్ టు 10. పైదాన్ని F0 అంటే 9F0, కింద దాన్ని F2 అంటే 3. ఈ మధ్య దూరం ఎంత మనకి చూడండి, 15, 16, 17, 18, 19, 20 మళ్ళీ ఇక్కడ ఉంది కదా. కాబట్టి మనం ఎంత వస్తుంది, H1 కింద వచ్చింది 5 వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కూడా తరగతి ఉందో దాంట్లోని లోవర్ బౌండరీ మనం రాసుకుంటాం, దాన్నే L అంటాం. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనకి L30, F1 10, F2 3, F0 9, H5 వచ్చింది. ఫార్ములా వేద్దాం చూడండి. బాహుళకము ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 30 ప్లస్ 10 మైనస్ 9 బై 2 ఇంటూ 10 మైనస్ 3 మైనస్ 9 ఇంటూ H5. చూడండి, దీనికి 30 ప్లస్ 1 బై 20 మైనస్ 12 ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 1 బై 8 ఇంటూ 5. దీన్ని మనం రాస్తాం 30 ప్లస్ 5 బై 8. 5 డివిడ్ చేద్దాం 8తో, 0 0 అలా 5 వచ్చింది. పాయింట్ పెడదాం, ఉంటుంది 6 8 జా 48, 2 వచ్చింది 0, 2 8 జా 16, 4 వచ్చింది 0 అంటే ఇప్పుడు 40 వచ్చింది. 5 జా 40 ఈజ్ ఈక్వల్ 0. సో మనకి 30 ప్లస్ 0.625 ఎందుకంటే 5 బై 8 వచ్చింది. Therefore, బాహుళకము ఈజ్ ఈక్వల్ టు 30.625. ఇదే 4 లెక్కకి మనం బాహుళం కట్టాము. ఇదే లెక్కకి మనం ఏం చేయాలి, ఇప్పుడు సగటు కట్టాలి. సగటుకు ఫార్ములా ఏంటి మనకి, X బార్ అంటే సగటు ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా F5 UI by sigma Fi into H. సో స్టూడెంట్ చూడండి, ఇందులో మనం అన్ని కూడా వీడియోలు వేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఊహించిన సగటు, ఏంటి అది మనకి ఊహించిన సగటు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, అలాగే మనకి H ఈజ్ ఈక్వల్ టు ఎంత, సిగ్మా Fi ఎంత, సిగ్మా Fi UI ఎంత, ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఇప్పుడు మనకి చూడండి ఇది ఎఫ్ఐ, ఎక్స్ అంటే మనకి ఇది మధ్య విలువ, దేని తరగతి అంతరాల యొక్క తరగతి అంటే క్లాస్ ఇంటర్వల్స్లో సిఏ తరగతి అంతరాలలో మనకి మధ్య విలువ కట్టాలి. మధ్య విలువ ఎందుకు కట్టాల్సి వస్తుంది, మనకి యుఏ కావాలి కాబట్టి. ఫార్ములా రేట్ మనకి సిగ్మా ఎఫ్ఐ యుఏ ఉంది. ఎఫ్ఐ యుఏ కావాలంటే మనకి ఎక్స్ కంపల్సరీ తెలుసుకోవాలి, ఎందుకంటే యుఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇందులో హెచ్ మనకి ఆల్రెడీ తెలిసిపోయింది, ఎంత మనకి హెచ్ ఇక్కడ 5. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాదు ఇక్కడ అర్థం, మనం ఈ ఫ్రీక్వెన్సీలో ఏదైనా తీసుకోవచ్చు. ఆ తీసుకున్న దాంట్లో ఏదైనా సరే మనం ఆ విలువని ఏ అనుకుంటాం, ఇది మధ్య విలువలో ఉన్నదాన్ని ఏ అనుకుంటాం. సో ఇప్పుడు మనం మధ్య విలువలు కడదాం. మధ్య విలువ ఎంత మనకి చూడండి, 15 + 20/2, 30/2. 2 3లో 1 టైం, ఇంకా 4 అంటే మనకి 7 పాయింట్ పెడితే 5, 17.5. అదేవిధంగా మనకి 20 + 25/2 అంటే 45/2. 4లో 2 టైమ్స్, 2లో 1 టైం, మనకి 2లో చూడండి, 4లో 2 టైమ్స్, 5లో కూడా 2 టైమ్స్, 0.5 అంటే 22.5. చూడండి 44.5 వచ్చింది. నెక్స్ట్ తర్వాత మనకి 25 + 30/2, 55/2. 2 ఇందులో 2 టైమ్స్, ఇంకా 4 ఉంది, 7.5 అంటే 27.5. అదేవిధంగా 30 + 35/2 అంటే ఎంత 65/2. ఇందులో 3 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ అంటే 32.5. మీ డివిజిబుల్ మీరు ప్రత్యేకంగా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అంతా మనకి చూడండి 35 + 40/2 అంటే అది మనకి 75/2. 7లో 2 3 టైమ్స్, 14 7.5 అంటే 37.5. నెక్స్ట్ అంతా మనకి 40 + 45/2 అంటే మనకి 85/2. ఇది 4 టైమ్స్, ఇది 2 టైమ్స్ అంటే 42.5. స్టూడెంట్స్ ఇది క్లియర్గా చేయండి, వస్తుంది మీకు. అంటే నేను ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నాను, మీరు క్లియర్గా చేయండి, వస్తుంది. నెక్స్ట్ మనకి 45 + 50/2 అంటే 95/2. 9లో ఇది 47.5. నెక్స్ట్ ఎంత మనకి 50 + 55 అంటే 105/2. నెక్స్ట్ మనకి 5 చూడండి 1 5 2.5 అంటే 52.5. సో స్టూడెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి ఎక్సైల్ వచ్చాయి. ఈ ఎక్సైల్లో మనం ఏదో ఒక దాన్ని ఊహించినటువంటి సగటుగా ఊహించుకుని ఏని ఒకటి వేసుకుందాం. ఇది చూద్దాం, ఎందుకంటే హైయెస్ట్ ఉంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదైనా తీసుకోవచ్చు మీకు. సో మనకి ఎంత వచ్చింది 32.5. నెక్స్ట్ ఈ రఫ్ వర్క్ అంతా జాగ్రత్త ఎక్కించుకోండి. నెక్స్ట్ మనకి కనుక సిగ్మా ఎఫ్ఐ కడదాం. సిగ్మా ఎఫ్ఐ మనకి ఎంత చూడండి, 3 + 8 11, 11 + 9 20, 20 + 3 23, 23 + 2 25, 5 2 + 1 ఎంత వచ్చింది మనకి 35. ఇక నెక్స్ట్ ఎఫ్ఐ యూఏ కడదాం. సిగ్మా ఎఫ్ఐ ముందు యూఏ కడదాం. యూఏకి ఎంత మనకి 17.5 - 32.5 ఈజ్ ఈక్వల్ టు బై మనకి ఎంత హెచ్ ఎంత మనకి 5. దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఎంత 32.5 లోంచి 17 తీసేస్తే 0 ఎంత మనకి ఇక్కడ 5 50/5 మైనస్ తీసుకుంది కాబట్టి -5 3 టైమ్స్ అవుతుంది అన్నమాట. అంటే 15లో 5 3 టైమ్స్ -3. నెక్స్ట్ 22.5 నుంచి మనకి ఎంత తీయాలి 22.5 తీయాలి. 0 0 1 ఎంత వచ్చింది మనకి -10/5 -2 ఎంత వచ్చింది మనకి -2 ఎంత మనకి 22.2 -32.5/5. అలాగే 27.5 - 32.5/5 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని చేస్తే చూడండి 32.5 నుంచి 27.5 తీస్తే 0 5/5 1 ఎంత మనకి -1.
ఇక 32.5 మైనస్ 32.5/5 ఎంత వస్తుంది మనకి 0. అదేవిధంగా మిగతావి కట్టి చూడండి, మనకి అంతా 37.5/32.5 05 5 టైమ్స్ అంటే 1. 37.5 మైనస్ 32.5/2 5 ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా 42.5 32.5 తీసేస్తే 0 0 1 అంటే మనకి ఎంత అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. 42.5 మైనస్ 32.5/5 అయితే మనకి 2 వస్తుంది. అలాగే కింద చూడండి, మనకి ఇంకా 47.5 మైనస్ 32.5 చేస్తే ఇది మనకి 3 వస్తుంది. అలాగే 52.5 మైనస్ 32.5/5 చేస్తే మనకి 4 వస్తుంది. సో మనకి ఈ విలువలన్నీ వచ్చాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సారి. ఎఫ్ఐ ఉంది, యుఐ ఉంది. ఎఫ్ఐ ఎంత మనకి 3, యుఐ ఎంత -3. ఎఫ్ఐ ఎంత మనకి 8, యుఐ ఎంత మనకి -2. ఎఫ్ఐ ఎంత మనకి 9, యుఐ ఎంత -1. ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 10, యుఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 3, యుఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0, యుఐ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0, యుఐ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 2, యుఐ ఈజ్ ఈక్వల్ టు 4. సో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి, ఎంత వచ్చింది కదా. ఈసారి చూడండి, ఇందులో 3 3 9 అంటే -9. 8 2 16 -16. 9 9 -9 ఈజ్ ఈక్వల్ టు 0. 3 into 1 3, 0 into 3 0 into 2 0, 0 into 3 0, 2 4 8. చూడండి టోటల్ చేద్దాం. -9 -16 -9 4 అంటే 9 6 15 15 9 24 2 1 3 -34 ప్లస్ కలిపితే 3 + 3 8 అంత 11. సో 34 నుంచి 11 3 2 -23. సో సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ మనకి -23. సో జాగ్రత్త చూడండి, 9 16 -9 3 0 ఇవన్నీ మనం టోటల్ చేస్తే మనకి -23 వచ్చింది. అంటే సిగ్మా ఎఫ్ఐ యూ ఈజ్ ఈక్వల్ మనకి -23. సో ఈ సూత్రాలను మనం ప్రతిక్షేపించేద్దాం. ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 5 సో ఫార్ములా వేసి మనం లెక్క చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 8. సో -9 -16 -9 -16 -9 0 1 8. ఇప్పుడు కలిపితే ఎంత వస్తుంది మనకి -9 -16 అలాగే -9 9 18 6ని 24 అంటే 34. ఇది మనకి 34 వచ్చింది. కలిపితే ఏది వచ్చింది మనకి 1 8. సో 9 వచ్చింది. తీసేస్తే 9 సో 3 -23 సిగ్మా ఎఫ్ఐ యుఏ. సో మనకి ఈ విలువలన్నీ కూడా వచ్చేసాయి. అంటే మనకి ఏ తెలిసింది 32.2, హెచ్ కూడా తెలిసింది మనకి 5, హెచ్ కూడా మనకి ఎంత 5, అలాగే ఎఫ్ఐ యుఏ తెలిసింది -23. సో ఈసారి మనం ఫార్ములా వేసేద్దాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 32.5 ప్లస్ ఎఫ్ఐ అంటే -23, ఎఫ్ఐ అంటే మనకి 35 ఇంటూ 5 ఇచ్చండి. ఇందులో మనకి 7 టైమ్స్. సో 32.5 మైనస్ ప్లస్ -23/7. ఇప్పుడు 23ని 7తో డివిజన్ చేద్దాం. 3 టైమ్స్ 21 2 వచ్చింది. పాయింట్ పెట్టడం 0, 2 టైమ్స్ 14 6 వచ్చింది. పాయింట్ పెట్టడం 8 టైమ్స్ 56 4. సో అప్రాక్సిమేట్ మనకి వచ్చింది 32.5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇది ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ ఎంత అవుతుంది 3.28. సో తీసేస్తే మనకి 32.5 నుంచి ఎంత తీసేది మనకి 3.28. 0 వేసుకుంటే 2 2 ఎంత మనకి 9 29. ఇది మనకి 29 ఈజ్ ఈక్వల్ టు 29.22 x బార్.
ఓకే స్టూడెంట్స్, నోట్ చేయండి. చూడండి, బహుళకం ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తులు, అలాగే సగటు ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి విలువ ఎంత వచ్చింది మనకి? దీని ప్రకారం ఇది 32.5 వచ్చింది, ఇది 29.22. సో అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఓకే, చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనం 4th సమ్ చేస్తాం. ఇప్పుడు 5th సమ్ చూడండి. వన్డే క్రికెట్ మ్యాచ్ల్లో ప్రపంచంలో అత్యున్నత శ్రేణి బ్యాట్స్మెన్లు సాధించిన పరుగుల వివరాలు క్రింది పట్టికలో చూడండి. అత్యున్నత రన్స్ సాధించినటువంటి బ్యాట్స్మెన్ల యొక్క వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ క్రింది పౌనఃపున్య విభాజన పట్టికలో ఇవ్వడమైంది కావున ఈ దత్తాంశాలకు బాహుళకం కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? బాహుళకం. చూడండి, ద గివెన్ డిస్ట్రిబ్యూషన్ షోయింగ్ ది నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై సమ్ టాప్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్. ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది డేటా. ఓకే, ఇంటర్నేషనల్ లో మనకి వచ్చినటువంటి దాని గురించి ఇచ్చారు ఇక్కడ. ఈ పౌనఃపున్య విభజనలో చూడండి ఒకసారి. 3000 నుంచి 4000 వరకు రన్ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4. ఎంతమంది? 4. అలాగే 4000 నుంచి 5000 పరుగు చేసినటువంటి బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఉన్నారు? 18 మంది. 5000 నుంచి 6000 వరకు రన్ చేసినటువంటి బ్యాట్స్మెన్ ఎంతమంది ఉన్నారు మనకి? 9 మంది. 6000 నుంచి 7000 వరకు రన్లు తీసినటువంటి వాళ్ళు 7. అలాగే 7000 నుంచి 8000 తీసినటువంటి వారు 6. 8 నుంచి 9000 తీసినటువంటి బ్యాట్స్మెన్ ఎంత ఉన్నారు మనకి? 3. ఇక్కడ అంతే ఇంటర్నేషనల్ గానే. చూడండి, 9000 నుంచి 10,000 వరకు ఎంత ఉన్నారు? 10,000 నుంచి 11,000 ఉన్నారు మనకి? 1. సో చూసారు, వీళ్ళు చేసిన రన్నులు మనం అలాగూ తీయడం. చూడండి, తీసిన రన్నుల ద్వారా మనం ఈ బాహుళకాన్ని కనుగొన్నాడు. బాహుళకాన్ని కనుగొనాలంటే బాహుళకం సూత్రం ఏంటి మనకి? బాహుళకము మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F2 మైనస్ F0 ఇంటూ H. ఇక్కడ L అంటే ఎంత, H అంటే ఎంత, F1 అంటే ఎంత, F0 ఎంత, F2 ఎంత కూడా మనం తెలుసుకుందాం. చూడండి స్టూడెంట్స్, ఇచ్చినటువంటి ఈ పౌనఃపున్య పట్టికలో అతిపెద్ద పౌనఃపున్యం ఎక్కడ ఉంది మనకి? 18. దీన్ని F1 అన్నాం. అంటే F1 చూడండి మనకి 18. ఈ పై దాన్ని F0 ఎంత? 4. దీన్ని F2 చూడండి. F2 ఎంత మనకి? 9. F1 వచ్చింది, F0 వచ్చింది, F2 కూడా వచ్చింది. ఇక నెక్స్ట్ ఈ పౌనఃపున్యానికి ఎదురుగా ఉన్నటువంటి తరగతి యొక్క అంతరాలు అంటే అది మనకి ఎగువ హద్దు, దిగువ హద్దు. ఇందులో దిగువ హద్దుని L అంటాం. L అంటే వచ్చింది మనకు 4000. ఈ తరగతుల యొక్క దూరం 3,000కి 4,000కి 4కి 5కి 5కి 6కి ఇలా చూసుకుంటే ఎంత తేడా వస్తుంది మనకి? 1000. సో స్టూడెంట్స్, మనకి ఈ యొక్క L, H, F1, F0, F2 వస్తాయి. ఈ విలువలు ఇందులో వేసేద్దాం మనం. అంటే M ఈజ్ ఈక్వల్ టు L అంటే ఎంత మనకి? 4000 ప్లస్ F1 ఎంత మనకి? 18. F0 ఎంత మనకి? 4. 2 ఇంటూ F1 అంటే 18 మైనస్ F2 ఎంత మనకి? 9. F0 ఎంత మనకి? 4 ఇంటూ H. H ఈజ్ ఈక్వల్ టు 1000. Therefore 4000 is plus 14 by 36 minus 30. 18 2 36. 9 4 కలిపితే మనకి మైనస్ 13 ఇంటూ 1000. సో 4000 ప్లస్ 14,000. 14 ఇంటూ 1000 14,000 చేస్తే మనకి 23. 37 బాగా చేస్తే మనకి 13. ఇప్పుడు దీన్ని మనం భాగిద్దాం. చూడండి, 14,000ని భాగిస్తే 23తో 6 సార్లు చూద్దాం. 6 3 18 1 6 12 12 13 తీసివేస్తే మనకి 2
జీరో దించాం, అయినా చాలు, మళ్ళీ ఇంకో జీరో దించాం. ఇప్పుడు 8 సార్లు చదువుతాం. 8 3 24, 2 ఇందులో 16 2 18. సో 1 16 వచ్చింది. పాయింట్ పెట్టాం, జీరో వచ్చింది. ఎన్నిసార్లు పోద్ది? 6 సార్లు పోద్ది, ఎందుకంటే 138 తీస్తే 2 2 22. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 22. జీరో వేద్దాం. అప్పుడు చూడండి 9 సార్లు పోద్దేమో. 9 3 27, 2 9 2 18 2. సో therefore m is equal to 4000 ప్లస్ 608.69. బాహుళకము ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 4608.69 వచ్చింది. సో స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. 6th సమ్ చేద్దాం. 4 చేసాం, 5 చేసాం, 6ది చూడండి. ఒక విద్యార్థి రోడ్డుపై ఒక స్థానం నుంచి వెళుతున్న, అంటే ఒక ప్లేస్ నుంచి వెళుతున్నటువంటి కార్ల యొక్క సంఖ్యను ప్రతి 3 నిమిషాలకి ఒకసారి 100 ఫీట్స్ లెక్కిస్తున్నాడు. వివరాలను కింది పట్టికలో క్రోడీకరించారు. దత్తాంశానికి బాహుళికాన్ని కనుగొనండి. చూడండి, ఏ స్టూడెంట్ నోటెడ్ ద నెంబర్ ఆఫ్ కార్స్ పాసింగ్ త్రూ ఏ స్పాట్ ఆన్ ఏ రోడ్ ఫర్ 100 feet each of 3 minutes and summarize this is the table given below. Find the mode of the data. చూడండి, ఇక్కడ కార్లు చూడండి. 0 to 10 7, 10 to 20 14. నోట్ చేస్తాను మేడం. అంటే 20 to 30 13, 30 to 40 12, 40 to 50 20, 50 to 60 11, 60 to 70 15, 70 to 80 8. ఈ విధంగా మనకి వాటి యొక్క టేబుల్లో నోట్ పే చేయడం జరిగింది. ఆ విద్యార్థి లెక్కిస్తున్న పాస్ అవుతున్నట్టు కాల్ లెక్కిస్తున్నాడు. సో దీనికి మనం ఏమన్నాడు? బాహుళికాన్ని కనుగొన్నాడు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F2 మైనస్ F0 ఇంటూ హెచ్. ఇందులో L ఎంత? హెచ్, F1 F0 F2. ఈ విలువలు మనం ఇప్పుడు కనుగొన్నాం. చూడండి, కనుగొనే ముందు ఒకసారి మన టేబుల్ని నోట్ చేస్తే గుర్తిస్తే టేబుల్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది మనకి? 20. దీని F1, సో 20. దాని పైన ఉన్నది F0 12, దాని కింద ఉన్నది F2 11 వచ్చింది. చూడండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? 20. దీని ఎదురుకుండా రెండు తరగతి అంతరాలు చూస్తే మనకి 40 50. దీంట్లో దిగువది ఎంత? 40, కాబట్టి దీన్ని L అంటాం. సో L ఈజ్ ఈక్వల్ టు 40. ఈ మధ్య దూరం అంతా మనకి లెక్క పెడితే మనకి 10. 0 to 10 10కే, 10 నుంచి 20కి 10. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 10. సో స్టూడెంట్స్, మనకి టేబుల్ తయారయ్యి ఆ టేబుల్ ప్రకారం మనకి సూత్రాల యొక్క విలువలు కూడా వచ్చాయి. ఇప్పుడు సూత్రాన్ని మనం సాధిద్దాం. చూడండి ఒకసారి, M ఈజ్ ఈక్వల్ టు అంటే మోడ్, L అంటే మనకి 40 ప్లస్ F1 అంటే మనకి 20, F0 అంటే మనకి 12 బై 2 ఇంటూ F1 అంటే 20 మైనస్ F1 F2 అంటే మనకి 11, F0 ఎంత మనకి 12 ఇంటూ హెచ్ ఎంత మనకి 10. చూడండి, 40 ప్లస్ 8 బై 40 మైనస్ 23 ఇంటూ 10. సో 40 ప్లస్ 80 బై 40లో 23 ఇస్తే 70. 17 చేత 80ని భాగిస్తే 4 సార్లు పోయి 68 వచ్చింది. 60 తీసేస్తే 80 నుంచి 12 వచ్చింది. సో పోదు కాబట్టి 0 పెడదాం. ఇప్పుడు 7 టైమ్స్ చూద్దామా? 7 49 4 7 7 11. సో ఇప్పుడు సుమారుగా అప్రాక్సిమేట్ వేసుకుంటే మనకి 40 ప్లస్ 4.7 M ఈజ్ ఈక్వల్ టు. సో బాహుళకము ఈజ్ ఈక్వల్ టు
mod is equal to 44.7. So student note